పగబడితే ఎలా ఉంటుందో హమాస్కు తెలియకేమీ కాదు. సిన్వర్కి ముందు కూడా పదుల సంఖ్యలో హమాస్ లీడర్స్ను ఇజ్రాయెల్ దారుణంగా హతమార్చింది. ప్రత్యేకంగా చేసే ఈ ఆపరేషన్ల కోసం ప్రత్యేక టెక్నాలజీతో పాటు పగడ్బందీ వ్యూహాలను అమలు చేసింది. హమాస్ గత అధినేత హనియే అయినా, హెజ్బుల్లా మాజీ చీఫ్ నజ్రల్లా అయినా ఇజ్రాయెల్ పడగ నీడను దాటి వెళ్ళలేకపోయారు. అసలు ఇజ్రాయెల్ వీళ్ళిద్దరిని ఎలా హతమార్చింది, ఎలాంటి వ్యూహాలు పన్నింది? బాంబుల వరకు ఇజ్రాయెల్ చేతిలో ప్రతి ఆయుధం శత్రువుకి చెమటలు పట్టించాయి. యాహ్యా సిన్వర్ మరణంలో ఆయుధంతో ఉన్న మామూలు వీడియో డ్రోన్తో కాల్పులు జరిపితే ఈ ఏడాది జూలై 21న ఇస్మాయిల్ హనియేను అంతమొందించడానికి అమెరికా నుండి తెచ్చిన ఆయుధ వ్యవస్థను వినియోగించింది ఇజ్రాయెల్. అలాగే లెబనాన్లో హెజ్బుల్లాను నాశనం చేయడానికి 3 గ్రాముల పేలుడు పదార్థంతో పేజర్లను, వాకీటాకీలను బాంబులుగా మార్చి పేల్చేసింది. ఇక దశాబ్దాలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో శత్రువులను వేటాడడానికి అత్యాధునిక పరికరాల నుండి ఓల్డ్ ఫ్యాషన్ గూఢాచారి వ్యవస్థ వరకు అన్నిటినీ ఉపయోగించుకుంది. ఇజ్రాయెల్ దాడుల చరిత్ర చూస్తే లెటర్ బాంబుల నుండి విషప్రయోగం, బూబీ ట్రాప్లు, సాయుధ డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ మెషిన్ గన్లు వంటి రకరకాల ఆయుధాలు హనియేను చంపినప్పుడు ఇజ్రాయెల్ ఎవరినైనా ఎక్కడున్నా చేరుకోగలదని ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయిల్ చేసిన యుద్ధంలో ఎవరిని వదిలిపెట్టమని ఖచ్చితంగా చెప్పింది. అందులో భాగంగానే ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత టెహ్రాన్లోని తన ప్రధాన కార్యాలయంలో ఉండగా ఇజ్రాయెల్ వాయుసేన భవనంపై క్షిపణులతో దాడి చేసింది. దీనికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ సైన్యం బీ రూట్లో డ్రోన్ దాడిలో ఫువాద్ షుక్రు అనే సీనియర్ హిజ్బుల్లా కమాండర్ను చంపేసింది. అలాగే 2024 జనవరి 2న డిప్యూటీ హమాస్ చీఫ్ సలేహ్ అల్ అరౌరీని డ్రోన్ దాడితో హతమార్చింది. జనవరి 15న గాజా స్ట్రిప్లో హమాస్ అంతర్గత మంత్రి సయీద్ సయ్యంను సైమానిక దాడిలో హమాస్తో యుద్ధం చేస్తూనే లెబనాన్లో హిజ్బుల్లాను కూడా తుడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా బీ రూట్ దక్షిణ శివారుల్లోని సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం వద్ద హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను చంపేసింది. నస్రల్లాను హతమార్చడానికి అమెరికా తయారు చేసిన గైడెడ్ ఆయుధాన్ని ఇజ్రాయెల్ ఉపయోగించింది. ఈ దాడిలో 900 కిలోల బరువున్న మార్క్ 84 సిరీస్ బాంబును ఉపయోగించింది. ఇప్పుడు ఇలాంటి ఆయుధాలు అలాగే ఆ దాడిలో 20 మందికి పైగా హిజ్బుల్లా సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక యెమెన్లో హౌతీల లక్ష్యాలపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యం ఫైటర్ జెట్లతో సహా పెద్ద సంఖ్యలో విమానాలు, శత్రువులు వాడుతున్న పవర్ ప్లాంట్లు, హోడైడా ఓడరేవుల వద్ద ఓడరేవును లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ టార్గెట్ స్పష్టంగా ఉంది. హమాస్, హిజ్బుల్లాకు చెందిన అగ్రనాయకులందరినీ మట్టుబెట్టడానికి కంకణం కట్టుకుంది. దీనికోసం గతంలో వాడినట్లు పాతకాల పద్ధతులను పక్కన పెట్టింది. ఒకప్పుడు కోవర్ట్ ఆపరేషన్లు చేసిన శత్రువులను ఎలిమినేట్ చేసిన ఇజ్రాయెల్ బలగాలు ఒక సందర్భంలో కుక్కలకు బాంబులను పెట్టి టార్గెట్ చేరుకున్న తర్వాత రిమోట్తో పేల్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే 1990లలో ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లను వాడడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ దళాలు గూఢాచారుల ప్రాణాలను పరంగా పెట్టకుండా శత్రువులను మట్టుబెట్టడానికి సాధ్యమైనంత వరకు టెక్నాలజీని వాడడానికే ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ప్రస్తుతం జరుగుతున్న కోసం వాటిని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఇజ్రాయెల్కు రాలేదు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు భూతల యుద్ధాన్ని కొనసాగిస్తూనే వాయు మార్గంలో ఎయిర్ స్ట్రైక్ చేస్తోంది. మరోవైపు శత్రువుల లీడర్లను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు హమాస్కు చెందిన 2 అధినేతలను చంపగా హిజ్బుల్లా చీఫ్ను కూడా హతమార్చింది. ఇక ఇప్పుడు రాబోయే హమాస్ లీడర్లు కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ లిస్టులో చేరతారు. అలాగే హిజ్బుల్లా నుండి ఇప్పటికే కమాండర్ ఇబ్రహీం అకిల్, షౌద్ షుక్రో, ఆలీ కరాకీ, మహమ్మద్ నసీర్ వంటి చాలా మంది కీలక నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని కూడా చంపి తీరుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇప్పుడు ఇరాన్తో ఏ క్షణమైన పూర్తిస్థాయి యుద్ధం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే ఎలిమినేషన్ లిస్ట్లో ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ టార్గెట్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.